ఆఫ్టర్ మ్యారేజెస్ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉండాలంటారు? ఖచ్చితంగా ఉండాల్సిన చోట ఉండాలి. అవసరం లేని చోట ఉండకూడదు. తల్లి దగ్గరికెళ్ళి నాకు ఇలాగ ఇష్టం వచ్చిందనో, లేకపోతే మా అత్త గురించి ఇట్లా అంటే, ఏం చేస్తావు? ఎందుకు చేస్తావు? చెయ్యకు మీ అత్తకి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ఎక్కువగా. ఆ టైంలో తల్లిదండ్రులు డోర్ తెరిసి ఆప్యాయంగా వెల్కమ్ చెయ్యాల్సిందే. వీళ్ళకి ఆత్రం ఎక్కువ, ఆరాటం ఎక్కువ. నా కొడుకున కొంగుముడేసుకొని పోతుందా అని. నా కూతుర్ని అక్కడ బానిస చేసుకుంటారా, నా కూతురు అక్కడ ఎందుకు చెయ్యాలి అనే ఉద్దేశం తల్లికి ఉండటం అనేది దౌర్భాగ్యమైన విషయం. ఈ రోజుల్లో అమ్మాయిలు సూపర్గా ఉంటున్నారు, అణిగి ఉంటున్నారు, పనులలో ఆరితేరి ఉంటున్నారు అని చెప్పుకునే వాళ్ళు చాలా అరుదు. కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది, షీ డజంట్ నో లైక్ స్పీకర్లో ఉందని. మీ ఆయన నీ మాట వింటున్నాడు కదనే, మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకో బిడ్డ. డ్రామాస్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంతే ఉద్రేకంగా అలా చేసి ఒక్క క్షణంలో ఇలా వచ్చేసి ఒక అమ్మవారిది అంటే ఒక సడలించి ఒక అద్భుతమైన చిరునవ్వు, మందహాసం. దట్ ఈస్ ఫెమినిజం. హలో రజిత గారు, నమస్తే. నమస్తే అండి. రజిత గారు, రిలేషన్షిప్స్ అండ్ బాండింగ్స్, ఎఫెక్షన్స్ మీద చాలా వీడియోస్ చేసుకున్నాం కదా. సో ఆఫ్టర్ మ్యారేజెస్, అది గర్ల్ అయినా కావచ్చు, బాయ్ అయినా కావచ్చు, పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎంత వరకు ఉండాలంటారు? అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ఎక్కువగా. సో ఎంతవరకు ఉంటే మంచిదంటారు? ఎంతవరకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన చోట ఉండాలి, అవసరం లేని చోట ఉండకూడదు. అయితే మరి ఆ వివేకం ఎవరికి ఉండాలి? తల్లిదండ్రులకు ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే నేను ఇన్వాల్వ్‌మెంట్ అసలు ఉండొద్దు అనే స్టేజ్‌లు కూడా లేవు ఈ మధ్యలో. ఎందుకు అంటే ఖచ్చితంగా మంచి చెడు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఉంది. అయితే ఎలాంటి టైములో పాజిటివ్‌గా చెప్పాలి. నేను ఈ మధ్య చాలా మంది దగ్గర చూస్తున్నాను. ఏంటి అంటే తల్లి దగ్గరికెళ్ళి నాకు ఇలాగ ఇష్టం వచ్చిందనో, లేకపోతే మా అత్త గురించి ఇట్లా అంటే, ఏం చేస్తావు? ఎందుకు చేస్తావు? చెయ్యకు మీ అత్తకి. లేతే ఆయన ఎందుకంటాడు? అలా ఎలా అంటాడు? నువ్వు ఇంటికొచ్చేసేయి, మాట్లాడుకుందాం మనము. అవును. మళ్ళీ వెళ్ళక్కర్లేదు, మా అమ్మాయిని మేము పంపించము. ఇలా మాట్లాడే ధోరణి వినిపిస్తుంది. అది ఏ మాత్రము సమ్మతమైనదైతే కాదు ఖచ్చితంగా. అలా అంటే మీరనొచ్చు, మేడం అలా ఎలా చెప్తారు? తల్లిదండ్రులు అలా చెడు కోరుకుంటారట. అలా కాదు నేననేదేంటంటే, ఎక్కడ వరకు ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో కాంప్రమైజ్, అడ్జస్ట్‌మెంట్ అనేది ఏ పెళ్లిలో కాదు, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా అవసరం. కూడా అవసరమే. మరి ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడు అవసరము అనంటే, ఒకవేళ ఫిజికల్ అబ్యూజ్ అంటే కొడుతున్నారు, వాళ్ళను మరీ అంటే ఇన్సల్ట్ చేస్తున్నారు, మానసికంగా క్షోభ పెడుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు, ఇందులో ఏదైనా సర్లేదు. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఆ అవ్వాలి. టైంలో తల్లిదండ్రులు డోర్ తెరిసి ఆప్యాయంగా వెల్కమ్ చెయ్యాల్సిందే. ఆ చుట్టుపక్కన ఉన్న సొసైటీ కూడా అంతే ఆప్యాయంగా వెల్కమ్ చెయ్యాల్సిందే. ఇందులో ఎటువంటి క్లాస్ లేదు. ఈ దుర్మార్గమైన ఆలోచన, మా పిల్లలు మా ఇంటికొస్తే అని ఇన్వాల్వ్ గాకుండా తలదింపులు, ఇలాంటి పిచ్చి మూఢనమ్మకాలు పెట్టుకొని మాత్రం ఆడపిల్లల ప్రాణాలతో చెడగాటాలు ఆడొద్దని మాత్రం చెప్తాను. కానీ నాన్‌సెన్స్‌గా ఇద్దరి తల్లిదండ్రులు, ఇటు అబ్బాయి తల్లిదండ్రులైనా కూడా ఎస్పెషల్లీ తండ్రులు అంత యావరేజ్‌గా చూసుకుంటే ఒక 20-25% ఉంటారు. మామల గురించి బ్యాడ్‌గా అవును. మాట్లాడేది. మాట్లాడారు. ఎక్కడ అత్తలదే పెద్ద టాపిక్ అయిపోతుంటది. ఎందుకంటే వీళ్ళకి ఆత్రం ఎక్కువ, ఆరాటం ఎక్కువ. నా కొడుకున కొంగుముడేసుకొని పోతుందా అని అమ్మ అమ్మ సైడ్, సైడ్. అబ్బాయి సైడ్ ఆమ. నా కూతుర్ని అక్కడ బానిస చేసుకుంటారా, నా కూతురు అక్కడ ఎందుకు చెయ్యాలి అనే అమ్మ సైడ్. ఉద్దేశం తల్లికి ఉండటం అనేది దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే నా కూతురు అక్కడికి వెళ్ళింది అంటే, అత్తామామను చూసుకో తల్లి. అంతే ఉద్దేశంగా మీ ఆయన కొంచెము అటు ఇటుగా లోపాలున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు సూపర్‌గా ఉంటున్నారు, అణిగి ఉంటున్నారు, పనులల్లో ఆరితేరి ఉంటున్నారు అని చెప్పుకునే వాళ్ళు చాలా అరుదు. అంటే కొంతమందే అని చెప్పొచ్చు. నోరు అంటే నువ్వెంత అనే తత్వం ఉన్నప్పుడు మనకు శారీరకంగా అయినండియండి, మన జెండర్ రోల్స్ పాట్రియార్కీలో గానివ్వండి, ఒక రకమైన ఫెమినిజంకి, మాస్కులానిటీకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే క్రియేట్ అవ్వడమైంది. అదే ఒక బ్యూటీ. ఇప్పుడు అమ్మవారు, మీరు కాలరాత్రి అప్పుడు మనకు కాలభైరవి అమ్మవారిని చూపించినప్పుడు అసలు దుర్గాదేవి అవతారము ఎంత వికృతంగా ఉంటుందంటే, నల్లగా ఇట్లా అంతా వేసి ఇంత పెద్దగా అయిపోయి అవును. పుర్రెలు పట్టుకొని భయంకరమైన కాళికామాత. ఆకారం చూపిస్తారు. మీరు ఏ ఒక నేనేం చూసింది చెప్పడం లేదు. బట్
మనము డ్రామాస్ డాన్స్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు అంతే ఉద్రేకంగా అలా చేసి ఒక్క క్షణంలో ఇలా వచ్చేసి ఒక అమ్మవారిది అంటే ఒక అవును. సడలించి ఒక అద్భుతమైన చిరునవ్వు, మందహాసం, దట్ ఈస్ ఫెమినిజం. ఫెమినిటీ అంటే అది. సో, ఆ చిన్న ఫెమినిటీ అలా ఒక సుకుమారత్వంగా నువ్వెప్పుడైతే బిహేవ్ చేసి, నువ్వెప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా మగవాళ్ళు కూడా అది రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. నువ్వు నేనెంత, నువ్వెంత అన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్యాంపరింగ్ అనేది తగ్గుతుంది. ఇంక నువ్వు కూడా సేమేగా, మొగాడికేం ప్యాంపరింగ్ ఉంటుంది అనే ఉద్దేశంలోకి జెంట్స్ మాట్లాడడం జరుగుతుంది. నేను అటువైపు నుంచి మాట్లాడితే జెంట్స్ వైపు నుంచి కూడా లేడీస్‌ని జనరల్‌గా అంటే అసలు ఏమి అంటే పట్టించుకోకుండా, రెస్పెక్ట్ లేకుండా చేస్తారు. ఎప్పుడైతే రెస్పెక్ట్ లేకుండా తొక్కిపెట్టి చేస్తాడో వీళ్ళల్లో మొగతనం వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. అవును. అంటే నువ్వే మాస్క్యులినిటీ ఇస్తున్నావు. ఈ 2 నేనెందుకు తీసుకొచ్చానంటే అత్తగారులు ఏం చేస్తారనంటే జనరల్‌గా అబ్బాయి సైడ్ అనుకో, "ఏంట్రా మీ ఆవిడ ఎదురు చెప్తోంది. మీ హ్మ్. ఆవిడకే కొనిచ్చావా?" కొంతమందైతే హస్బెండ్, వైఫ్ అంటే అత్త కొడుకును, కోడలు బయటికి పోతే కూడా ఓర్చుకోలేరంట. ఓర్చుకోలేరు. అంటే పాత కాలంలో ఏ 'ఛాయాదేవి సూర్యకాంతం' స్టైల్‌లో హ్మ్. విన్నాం గానీ, ఇప్పుడు కూడా అలా ఉన్నారు అంటే ఆహ్, పురోగతి, పురోగతి అంటున్నారు. మారారు, మారారు అంటున్నారు. అభివృద్ధి, అభివృద్ధి అంటున్నారు. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అక్కడే ఉంది. ఉంది. అత్త స్థానం వాళ్ళకి అక్కడే ఉంది. తల్లి స్థానం వాళ్ళకి అక్కడే ఉంది. భర్త స్థానం వాళ్ళకి అదే బుద్ధి ఉంది. భార్య స్థానం వాళ్ళకి సంకెళ్ళు తెంచుకోలేని వాళ్ళు అక్కడే ఉన్నారు. సో, ఇది ఎంతవరకు మారినా ఒక 20, 25% మారారని చెప్పుకోవచ్చా? లేకపోతే ఓ 30, 40 మారారేమో గానీ, ఒక 60% అయితే యాజ్ ఇట్ ఈజ్ ముద్ర గుద్దినట్టు అత్త అంటే ఇట్లా ఉండాలి. డామినేట్ జేయాలి. నేను అనుభవించొచ్చాను గదా! నా కోడల్ని గూడా అనుభవించేటట్టు అనుభవించేటట్టు చెయ్యాలి. చేయాలి. నేను అనుభవించాను గదా! నా నా కూతురు అక్కడ రాణిలాగా ఉండాలి. ఈమె కోడలు మాత్రం ఇంట్లో బానిసలాగా ఉండాలి. ఈమెకు అన్నీ జేసి పెట్టాలి. కూతురు మాత్రం అక్కడికెళ్ళి అత్తగార్లకి ఏమీ చేయకూడదు. భర్త చెప్పిన మాట వినొచ్చు. మొన్న ఒక ఎక్సలెంట్ ఒక జోక్ జరిగింది. ఒక ఆవిడ కాల్ చేసిందంట కూతురికి. కూతురికి కాల్ చేసి అంటే లిటరల్లీ ఇట్ ఈస్ నా పక్కన నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. కూతురికి ఫోన్ చేసి మాట్లాడింది. షీ డజంట్ నో లైక్ స్పీకర్‌లో ఉందని. మీ ఆయన నీ మాట వింటున్నాడు గదనే మొత్తం చెప్పు చేతుల్లో పెట్టుకో బిడ్డ అని చెప్పంగానే పక్కన అది స్పీకర్‌లో ఉంది. పక్కన వాళ్ళ ఆయనున్నాడు. క్యాన్ యూ ఇమాజిన్ ఆ అమ్మ అట్లా చెప్పడం అనేది? నేనైతే షాక్. అంటే ఇది రియల్ స్టోరీ. నేనేమి కల్పించి చెప్పడం లేదు. సో, అలాంటి అమ్మలున్నారు అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది. సో, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటే నేను నమ్మకపోయేదాన్ని. ఇలా ఉంటారా? ఇలా ఎందుకంటే ఎవరు చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కష్టం అంతెందుకు మా ఇంట్లోనే మా వారెప్పుడు చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి కష్టం చెప్పుకుంటే మా అమ్మ అయితే ఆహ్, లేదు అట్లా చెప్పొద్దు. మీ అత్త వాళ్ళ దగ్గరికి పోయి మంచిగుండు అని చెప్పేది. అందుకనే మా ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లలకి ఇలా కోపమొచ్చేది అని చెప్తుంటే, అసల ఆవిడ అందుకే అద్భుతమైన లేడీ మా అత్తయ్య. సో, అట్లా అదే మరి మా ప్రాబ్లమ్స్ వినేది. సో, ఆ సెన్సిటివిటీ గనక లేడీస్ అంతా ఒక టీమ్ అని అనుకుంటే బావుండు. ఆడదానికి ఆడదే శత్రువు శత్రువు అని అంటుంది. అన్నట్టు నువ్వు కొడుకు నీ కోడలు మాత్రము నీ కొడుకు చెప్పినట్టు ఇనాలి. నీ కూతురు మాత్రము మీ అల్లుడు మాత్రం అల్లుడు కూతురు మాత్రం. అరె బాబోయ్! ఎక్కడ హ్మ్. న్యాయం రా బాబు! ఇది చాలా విడ్డూరం అనిపిస్తుంది. అంటే లిటరల్లీ కోడలు ఉన్నవాళ్ళు కూడా అట్లా బిహేవ్ చేయడము, కూతుర్ని నువ్వు అత్తగారికి ఏం చెయ్యకపోవడం అని చెప్పడము, లేకపోతే డబ్బులు నువ్వు తీసుకో అని చెప్పటము, లేకపోతే రకరకాలుగా అంటే మానిప్యులేట్ చేయటము. ఆ పిల్లలు కొంచెం ఏదైనా గొడవ పడితే, "లేదు బిడ్డ సర్దుకుపోవాలి నువ్వు. కొంచెం అబ్బాయి ఏదైనా పొయ్యొచ్చాడేమో, ఒకవేళ ఈమె వర్కింగ్ విమెన్ కాకపోతే, లేతే నేను వర్కింగ్ విమెన్ అమ్మా అన్న నన్ను అర్థం చేసుకోవట్లే అంటే మంచిగా చెప్పు నాన్న" అని చెప్పడము. లేకపోతే ఇంకేదన్నా రకంగా నీ కూతురికి నువ్వు అస్త్రాలనివ్వాలి. ఎలా? తను మెలుకువలతో చెప్పేటట్టు సామర్థ్యం పెంచాలి గానీ, నువ్వు గొడవలు పెట్టేసి వాళ్ళ పెట్టేంచి. కాపురంలో నువ్వు ఒక తల్లి వల్ల విడిపోయారు అనే తెచ్చుకునే ఒక నింద ఏదైతే ఉందో, నిజంగా నాకైతే అది నచ్చడం లేదండి. నేను చాలా వరకు వింటున్నాను. ఇవాళ రేపు మొన్న గరికపాటి గారు గూడా చెప్తున్నారు. "ఏం కూర చేశావే" అని మొదలుపెడతారు. ఫోన్‌లో అవును. తుమ్మింది, దగ్గింది అన్నీ అన్నీ చెప్తుంటారు. మాట్లాడుతుంటారు అని ఏకి పడేశారాయన. అసలు నాకు నిజంగా కూడా చెప్తున్నాను అంటే, నా చుట్టుపక్కల ఉన్నంత వరకు అంటే నేను చూసినంత వరకైతే నెవర్ ఐ హర్డ్ ఆఫ్ ఎనీ విమెన్ సేయింగ్ ఇట్లా కూతుర్లను ఇలా పిచ్చిగా ఉండు అని చెప్పడం అయితే చూడలేదు. నేను నా వర్గంలో. అందరూ ఎళ్లి సర్దుకుపోవాలి, మంచిగుండాలి అని చెప్పిన వాళ్ళనే. బట్ ఎంతో కొంత సొసైటీలో ఇది లేకపోయి ఉంటే ఇలా వచ్చేది కాదు. ఈ మాట వచ్చేది కాదు అనేది మాత్రం అర్థమవుతుంది. తల్లి కూతురు లైఫ్‌లో ఒక అసెట్ కావాలి.
కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఎలా ఒదిగి ఉండాలి అని చెప్పుకోవాలి. అత్యంత కష్టం వచ్చినప్పుడు కడుపులో దాచుకొని ఉండాలి. తీసుకొచ్చుకోవాలి గానీ, ఎట్టి పరిస్థితుల్లో మీరు దాన్ని పెంచడానికి మాత్రము ట్రై చేయండి. ట్రై చెయ్యకూడదు కాదు. అసలు ఆలోచన కూడా కూడా మీ రాకూడదు. దరిదాపులకు గూడా రానియద్దు. ఇది భర్త అంటే ఇలా. మీ నాన్న నన్ను ఎన్ని సార్లు గొడవ పడలేదు. మా అత్త వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు. మీ అత్తమ్మలు ఎంత ఇబ్బంది పెట్టారు. ఒకవేళ ఆడపడుచులకు గూడా ఉందని. ఆడపడుచులుంటే. అయినా నేను తట్టుకొని నిలబడ్డాను బిడ్డ. జీవితం అంటే ఇదే. ఓ మాట అంటారు. పట్టించుకోకు. నెగ్లెక్ట్ చెయ్యి అని చెప్పాలి. లేతే భర్త విధానాలు గూడా ఇలా చెప్పాలి గానీ, మితిమీరిన టైంలో మాత్రం ఖచ్చితంగా మందలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అదే విధంగా అబ్బాయి తల్లి కూడా నీ ఇంటికొచ్చిందంటే నువ్వు ఒకరోజు అలాగే వచ్చావు. నువ్వు ఒకరోజు కోడలివే. మీరిద్దరూ ఒక పార్టీ, ఒక టీమ్ అని మాత్రము అర్థం చేసుకోవడంలో మాత్రం ఎంతైనా వివేకం ఉంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒక టీమ్ అయితే ఫైనల్‌గా సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండేవాళ్ళు ఎవరంటే నీ కొడుకే. సో, అవును. ఖచ్చితంగా ఆ ఒక్కటి మనస్సుకు పెట్టుకొని కొంచెము ఐ థింక్ నౌ ఇట్ ఈస్ హై టైమ్ అనుకుంటా మనం. కొంచెం మారాల్సిన టైం అయితే ఎంత ఉంది. ఎందుకంటే రేపు ప్రొద్దున చూడాల్సింది కూడా వీళ్ళే గదా! అవును. నీ కోడలే. కొడుకు వెళ్తాడు బయటికి. కోడలు చూస్తుందేమో, బాధ్యత కొద్దీ చూస్తుందేమో, బంధం కొద్దీ చూస్తుందేమో. ప్రేమతో చూడాలి గదా! ప్రేమతో చూపిచ్చుకోవాలి, చూడాలి అనంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఎంత ప్రేమగా, ఎంత మంచిగా, ఎంత తెలివిగా నీ కొడుకు కాపురాన్ని సరిదిద్దుతున్నావు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. కరెక్టే అండి. అంటే మీరు చెప్తుంటే అనిపిస్తుంది నిజంగానే మన పేరెంట్స్ అట్లా అడ్జస్ట్ అయ్యారు కాబట్టే ఇంకా వాళ్ళు కలిసి ఉండగలుగుతున్నారు. ఆబ్వియస్లీ. అరే బాబా! ఒక్క నిమిషం పట్టదురా బాబు. నువ్వు ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరికైనా చెప్పండి 60, 70% ఎవరన్నా హ్యాపీగా అనను నేను. కొట్టుకోకుండా ఉన్నారా అని అడగండి. కాదు. ఎన్ని రోజులంటే, అబ్బో! నేను కాబట్టి కలిసున్నా మీ నాన్నతో. నేను కాబట్టి మీ మామతో అవును. కలిసున్నాను. మాతో ఎంతమంది అవును. అంటుంటారో. ఎంత తమాషాగా ఎంత ముద్దొస్తుందో వాళ్ళ అవును. సరసంగా అనటం గూడా సరదాగా ఉంటుంది. అవును. నేనదే అంటున్నాను. శృతి మించినప్పుడు బాగా మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ అబ్యూజ్ అయితున్నప్పుడు ఒక్క సెకండ్ కూడా టాలరేట్ చేయొద్దు. ఓకే రజిత గారు. అంటే మనం అడ్జస్ట్ అవ్వడం లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అన్నది నిజంగా చాలా బాగా చెప్పారండి. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ అండి. సో, చూసారు కదండీ! పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉండాలి అన్నది ఈ వీడియోలో అయితే చూస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇలాగే ఇన్‌లాస్ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే మీరు ఒక చక్కటి సపోర్ట్ తీసుకోవాలనుకున్న, గైడ్‌తో మీరు కన్సల్ట్ అవ్వాలనుకున్నా కూడా రజిత మైనంపల్లి గారిని కన్సల్ట్ అవ్వచ్చు. సో, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేసి మీరు వారితో మాట్లాడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.